దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును కాక. కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా యేసు ప్రభువారి యొక్క ప్రత్యేకమైన నామమున, ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మనం అందరూ రెండు చేతులు పైకెట్టి ఒకసారి ప్రభుని స్తోత్రిద్దామా? హల్లెలూయా. మనము దైవ వాక్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడినట్లుగా వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోంచి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము. జాగ్రత్తగా బైబిల్ తెరిచి చూడండి. అలాగే ఒక పెన్ను తెచ్చుకుంటే మీరు రాసుకుంటున్న నోట్స్, లేక ఒక చక్కటి పేపర్ మీద అందంగా దేవుని వాక్యాన్ని రాసుకోండి. తెచ్చుకున్నారా? అందరూ తెచ్చుకున్నారా? మరి ఎప్పటికప్పుడు చెప్తున్నాను, మీరు ఎప్పటికప్పుడే చక్కగా వాక్యాన్ని రాసుకుని ఆ ఇంటి దగ్గర మరొకసారి చదువుకుంటే బైబిల్ మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఇంకా చదువుకోలేని వాళ్ళు, రాసుకోలేని వాళ్ళు ఇంటే సరిపోతుంది. అయితే బైబిల్లో మనము లూకా రాసిన శుభవార్త 3వ అధ్యాయము ఒకసారి 14 వచనాన్ని స్పష్టంగా ఒకటి చదవండి. కొంచెం గట్టిగా ఒకటి చదవండి, అది నేను చదువుకుంటాను. సైనికులను మేమేమి చేయవాలని అతనిని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతముతో తృప్తి పొందుడని వారితో చెప్పెను. చాలండి. ఈ రోజున మనము ఇష్టులైన మనుషుల గురించి మనము వాక్య పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నేర్చుకుందాం. ఇష్టులైన మనుషులు ఎవరికి ఇష్టులైన? యేసయ్యకి ఇష్టులైన, లేక దేవునికి ఇష్టులైన. అలాగైనా పెట్టుకోవచ్చు. మీరు యథార్థవంతులు, దేవునికి ఇష్టులైన వాళ్ళు అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నది విషయం కనబడుతుంది. యేసు ప్రభువారు ఈ లూకా సువార్తలో రాయించిన విషయాన్ని మనకి అర్థమవుతుంది. మాట్లాడుతుంది ఎవరు అనంటే బాప్తీసం ఇచ్చిన యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే, బాప్తీసం ఇచ్చే యోహాను అనేవాడు మీ అందరికీ తెలుసు. అతడు బైబిల్లో మనకి చాలా నమ్మకమైనవాడుగాను, యథార్థవంతుడుగాను, ఎవరికి భయపడుకోకుండా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటన చేసిన వాడును, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన వాడుగా బాప్తీసం ఇచ్చే యోహాను ఉన్నాడు. ఇతడు తల్లి తండ్రులు జకర్యా, ఎలిషబెత్తులు అనేటి వారు. వీరు వృద్ధాప్యంలో యోహాను అనగా జన్మనిచ్చింది వారు. చిన్ననాటి నుంచి కూడా ధర్మశాస్త్రమును, దేవుని వాక్యములను, ప్రార్థనలను
దేవుని యందు భక్తి కలిగిన జీవితంను కలిగిన వ్యక్తి ఈ యోహాను. అంతేకాదు కానీ ఇతడు కూడా వీళ్ళకి వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు. రాబోయే యేసు ప్రభు వారికి ఒక మార్గాన్ని చూపించేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఇతడు యోహాను అనేటి ఇతడు వారి తల్లిదండ్రులకు అనుగ్రహించబడినటువంటి వాడుగా దేవుని యొక్క ఆత్మచేతను వాక్యము చేతను ప్రేరేపించబడిన వాడై అతడు అడవిలో ఉండి దేవుని యొక్క వాక్కును ప్రకటన చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ అరణ్యములోనికి వెళ్ళేవారు. యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరికి వాక్యం వచ్చిందని తెలిసి అక్కడికి వెళ్ళి అనేక మంది వాక్యాన్ని విని ఆనందించి మారు మనసు పొందుతూ ఉండేవారు. ఆ పొందిన వారికి అందరికీ కూడా పాప క్షమార్పణ నిమిత్తం బాప్తీసం ఇస్తూ ఉండేవాడు. ఆ టైంలో చాలామంది అక్కడికి రావడం జరిగింది బాప్తీసం కొరకు. మీరు ఈ యొక్క అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా మీరు చదువుకుంటే 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మీరు 14వ వచనం వరకు కూడా ఇంటికాడ మీరు జాగ్రత్తగా చదువుకోండి. చదువుకుంటే అతడు మాట తీరు పద్ధతి ప్రజల పట్ల తనకుండేటువంటి ఒక చక్కటి అభిప్రాయము మనకి కనబడుతుంది. ప్రజలు మారు మనసు పొందాలని, రక్షించబడాలని, నేను రాబోతున్న వానికి మార్గమై ఉన్నానని చెప్పిన విధానాన్ని మనకి తెలుస్తుంది. ఆ నేపథ్యంలో అనేక మంది అక్కడికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కనపడుతుంది. అక్కడికి వచ్చిన వారు యూదులైన వారు వచ్చారు, పరిసయ్యులైన వారు వచ్చారు, శాస్త్రులైన వాళ్ళు వచ్చారు, అన్యులైన వాళ్ళు వచ్చారు, అనేకమైన గోత్రాల వాళ్ళు వచ్చారు, అనేక మంది ప్రజలు వచ్చారు. అక్కడికి ఉద్యోగస్తులు కూడా వచ్చారు, అనేక మంది పనిచేసుకునే వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఈయన ప్రసంగంలో ఆయన ఖచ్చితంగా మగమాటం లేని ప్రసంగాలు చేసేవాడు. ఆయన భయపడేటువంటి ప్రసంగాలు కాకుండా దేవుడు తన నోటిని ఏ వాక్కు పెట్టాడో, దేవుడు తన నోటిని ఏ మాట పెట్టాడో ఆ మాటని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నిర్మోహటం లేకుండా మాట్లాడేటువంటి గొప్ప యోధుడు, ఆత్మ అభిషక్తుడు కనుక ఇక్కడ వచ్చిన వారిలో కొంతమందితో మాట్లాడుతూ ఇక్కడ కొంతమంది ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ కొన్ని పనులు చేసుకుంటే వారితో కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడానికి గల కారణము, ఒకవేళ మేము బాప్తీసం తీసుకోవాలి అంటే, మేము కూడా ఈ బాప్తీసంలో ఈ నీటి బాప్తీసం తీసుకోవాలంటే మేమేం చేయాలి అనే అభిప్రాయం అక్కడికి చాలామందికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, చాలామందితో మాట్లాడాడు. అలాగే వీళ్ళు కూడా ఏం చేశాడంటే వీళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళే అడిగారు, అసలు మేము ఏం చేయాలి దేవునికి అంగీకారంగా ఉండడానికి, దేవునికి ఇష్టడుగా ఉండడానికి, దేవుని సన్నిధిలో దేవునికి భక్తి కలిగి ఉండడానికి మేము మా జీవితాల్లో ఏం చేయాలి అనే విషయాన్ని మాట్లాడడం జరిగింది. అయితే యథార్థ ప్రవర్తన కావాలని,
యథార్థవంతులు ఆయనకి ఇష్టలని ఇక్కడ మనము ఈరోజు నేర్చుకుంటాం. అందుకే ఇష్టలైన మనుషులు ఎవరైతే ఉన్నారో సంఘంలో వాళ్ళు యథార్థవంతులై ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి, భక్తి కలిగిన వారై ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా చేసేవారై ఉండాలి. వారి పట్ల దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కనుదృష్టి వాళ్ళ మీద ఉండి వారు అనుకున్న విషయాల్లో దేవుడు కార్యాలు చేయడం కాకుండా వారు దేవుని దృష్టిలో విలువైన వారుగా, యథార్థవంతులుగా, ఇష్టలుగా కనబడతారని ఈరోజు మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ లూకా సువార్తలో 3వ అధ్యాయంలో అనగా 14వ వచనంలో మనం గమనించిన మాట ఏమిటి అంటే, మరి ఇక్కడ సైనికులు అడుగుతున్నారు, యోహాన్ని అడుగుతున్నారు, సేవకుడైన యోహాన్ని అడుగుతున్నారు, సైనికులు అడుగుతున్నారు. ఈ సైనికులు అంటే గవర్నమెంట్ జాబ్ కలిగిన వాళ్ళు వీళ్ళు. ఇక్కడ మనం గవర్నమెంట్ జాబే కాదు కానీ ప్రైవేట్ జాబ్ అయినను లేకపోతే ఎక్కడైనా పని చేసుకున్నా కానీ ఎవరైనా కావచ్చు, పని చేసుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క జీతాల విషయంలో అనగా మీకు యజమానులు నిర్ణయించిన జీతాన్ని బట్టి తృప్తి పొందాలే తప్ప మీరు ఆ యజమాని యొక్క జీతము కాకుండా లంచాలు తీసుకోవడం కానీ, అన్యాయంగా తీసుకోవడం కానీ, అన్యాయంగా వసూలు చేయటం కానీ చేయకూడదు, అది మంచి పని కాదు అని వాళ్ళకి బోధ చేశాడు. అప్పుడు దేవునికి యథార్థంగా మీరు ఉంటారు, యథార్థమైనటువంటి మనుషుల్ని దేవుడు ఇష్టలుగా ఆయన ఏం చేస్తాడంటే తన వారిగా చేసుకుంటాడు అనే సంగతి మనకి చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనం అనేక పనులు చేసుకుంటాం, అనేక మంది ఫ్యాక్టరీలో పని చేసుకుంటాం, అనేక ఉద్యోగాలు చేసుకుంటాం, అనేక షాపింగ్లో పని చేసుకుంటాం, అనేకమైన చోట కూలి పనులు చేసుకుంటాం, అనేకమైన పనులు చేసుకుని మనం జీతం తెచ్చుకుంటాం. ఆ జీతము బట్టి ఆ యజమానికి న్యాయం చేయాలి. ఆ యొక్క యజమాని ఇచ్చే జీతానికి న్యాయం చేయకపోతే వాళ్ళు యథార్థవంతులు కాదు అని బైబిల్లో మనకి బోధిస్తుంది. అంటే ఎలా కాదు అంటే, మనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని మనము చక్కగా చేయాలి, అంతేగాని ఆ పని నెగ్లెక్ట్ చేసి అనగా లేకపోతే ఆటపాటలుగా దాన్ని చేసి ఆ పని పూర్తి చేయకుండా తగిన జీతాన్ని తీసుకున్నట్లయితే వారు యథార్థవంతులు కారు అనే మాట ఇక్కడ కనబడుతుంది. కనుక ఈరోజు నేను మీతో మాట్లాడేది ఏంటంటే, క్రైస్తవ బిడ్డలైన వాళ్ళు కూడా ఆయా పనులు చేసుకుంటాకి వెళ్తారు. అనేక మంది కూలి పనులకి వెళ్తారు, అనేక మంది షాపుల్లో పని చేసుకుంటారు, కొంతమంది ఆయా ఫ్యాక్టరీలో పని చేసుకుంటారు, మరికొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు, మరికొంతమంది రకరకాల పనులు చేసుకుంటారు. ఆ యజమాని ఏ పని అయితే చెప్తాడో ఆ పనిని సంపూర్తిగా చేసి ఆ యజమాని ఇచ్చే జీతానికి తగినట్లుగా పని నువ్వు చేసినట్లయితే ఆ యొక్క జీతం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నువ్వు యథార్థవంతుడిగా ఉంటావు. అంతేగాని యజమాని అప్పగించిన పని నువ్వు కరెక్ట్గా చేయకోకుండా దాన్ని డుమ్మా కొడుతూ దాన్ని నాటకం ఆడినట్లుగా చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే, ఎంతోమంది అలా చేస్తూ ఉంటారు. ఉదాహరణగా ఒక మాట చెప్తాను మీకు. గవర్నమెంట్ అనగా ప్రజలకి ఉపాధి పనిని ఏర్పాటు చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. వారు పొద్దుటే 7:30కి 8 గంటలకి వెళ్ళి వాళ్ళు మరలా 9:30 10 అవ్వకుండానే వచ్చేస్తుంటారు.
కానీ వాళ్ళకి 150-200 రూపాయలు వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన పని గంటన్నరే. కానీ వాళ్ళు ఆ గంటన్నరలో ఒక అరగంట మాత్రము అలాగ గడిపేస్తుంటారు. చేసే పని ఖచ్చితంగా గంటే ఉంటుంది. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే నేను అంటాను, అది మంచి పని కాదు. మనకి అప్పగించిన పని అనగా మనం జీతం తీసుకుంటున్నామంటే దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంటే 200 రూపాయలు ఇస్తున్నాడంటే నెలకి ఎంత అవుతుందో మీరు ఆలోచన చేసుకోండి. ఏమండి, కనీసం గంట పని కూడా నువ్వు చేయట్లేదు అంటే కనీసం ఒక 3 గంటల పని అన్నా చేయాలి. అలా చేయట్లేదు. ఉదాహరణకు మాట చెప్తాను. ఒక షాప్లో, బట్టల షాప్లోనో, కిరాణా షాప్లోనో, లేక ఫ్యాన్సీ స్టోర్లోనో ఎక్కడో మొత్తానికి జీతానికి ఉన్నావు. నెలకు నీకు 800 నుంచి 8,000 నుంచి 9,000 నీకు ఇచ్చారు అనుకోండి నెలకి. అంటే నీకు నెలకి ఎంత రోజుకి ఎంత పడుతుందంటే 300 రూపాయలు పడుతుంది. వింటున్నారా? రోజుకి 300 పడుతుంది. 300 పడుతుంది అంటే ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. 300 పడుతుంది అంటే పొద్దుట ఎన్ని గంటలకు వెళ్తావు? 7:30కో 8ంటికి వెళ్తాం. సాయంత్రం మరలా 7 గంటలకు వస్తాం. కనీసం 9 గంటలన్నా పని చేస్తున్నావా లేదా? మరి అది యథార్థంగా తీసుకుంటున్నాం. మరి అనగా గవర్నమెంట్ డబ్బే కదా, గవర్నమెంట్ సొమ్మే కదా అనుకుంటున్నావా? ఫ్యాన్ అంటే ఏమో కనుక గవర్నమెంట్ సొమ్మే కదా, గవర్నమెంట్ డబ్బే కదా. మనం ఎలా చెందితే మనకే ఆ యజమాని చూసొచ్చాడా, ఆ యజమాని అయిన మనల్ని అడుగుతాడా అనే మాట చాలామంది ఆలోచించి ఏం చేస్తారంటే చేయవలసిన పని మాత్రం కనీసం చేయకోకుండా వారికి డబ్బులు వాడికి జమ నెలలోనో 2 నెలల్లోనో మొత్తానికి వాళ్ళకి అప్పచేయడం జరుగుతుంటుంది. ఇది మంచి పనేనా అని ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున క్రైస్తవ బిడ్డల గురించి నేను చెప్తా, క్రైస్తవుల గురించి నేను మాట్లాడతా, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను, దేవుని బిడ్డల గురించి మాట్లాడతా. యోహాను అదే చెప్తున్నాడు. ఏమని? మీరు ఒక పనికి వెళ్ళినప్పుడు మీరు న్యాయంగా పనిచేసి న్యాయంగా తీసుకోండి. యథార్థవంతులు దేవునికి ఇష్టలు గనుక మన అంశం అదే. యథార్థవంతులు దేవునికి ఇష్టలు గనుక ఇష్టలైన వారికి దేవుని కృప చూపుతాడండి. కనుక ఇక్కడ అదే చెప్తాడు. 14 వచ్చిన ఒకసారి చదవండి. లూకా సువార్త 3:14 మరొకసారి చదవండి. అడుగుతున్నారు అసలు మేము ఏం చేయాలి అంటే వాళ్ళు చేసే పనులు తెలుసు. అంటే ఉద్యోగస్తులు బైబిల్లో అంతట్లో కూడా చాలా తరచు న్యాయాధిపతులు, పెద్దలు, గౌరవనీయులు వాళ్ళు ఇలాగా బైబిల్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళండి లంచాలు తీసుకుని అనగా ఇచ్చిన దానికంటే ఎక్కువగా లంచాలు తీసుకుని మంచివాళ్ళని చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా చేసి వాళ్ళు ఏం చేసి తారుమారు చేసేసి మరి అపరాధులు చాలామంది ఉన్నారు. అది దేవుని దృష్టికి మంచివాళ్ళు కాదు అని దేవుడు మాట్లాడటం జరిగింది. మీరు బైబిల్లో చాలా చోట్ల రాయబడింది అన్నమాట. కనుక నిరపరాధులను అపరాధులుగా చేసి అపరాధులనేమో మంచివాడుగా నిరపరాధులను చెప్పి తీర్పు తీర్చి లంచం తీసుకునేటువంటి ఆ యొక్క డబ్బు విషయానికి వస్తే వాళ్ళ జీతాలకి కాకుండా అన్యాయంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే క్రైస్తవులైన తర్వాత, దేవుని ప్రేమ తెలిసిన తర్వాత, దేవుని సంగతి తెలిసిన తర్వాత, దేవునికి ఇష్టలైన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత పూర్వం నువ్వు అలాంటి పనులు చేస్తున్నావేమో వీటన్నిటికీ మళ్ళా స్వస్తి చెప్పే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చేయడానికి యథార్థంగా పని చేసుకుని యథార్థంగా ఆ యజమానిచ్చే డబ్బుకి నువ్వేం చేస్తావు సంతృప్తి పొందమని దేవుడు మాట్లాడటం జరుగుతుంది. సరే ఒకసారి 14 వస్తుంది.
సైనికులు ఉమ్, మేమేమి చేయమని అతను అడిగిరి. ఉమ్, అందుకు అతడు ఉమ్. ఎవరిని బాధపట్టకయు. అవును, బాధపెట్టడం అంటే కనుక నువ్వు అంత ఇస్తే ఇంత ఇస్తే పోలీసులు చూశారండి, అంత ఇస్తే ఇంత ఇస్తే చేస్తామని అంటారు. ఎవరి మీద అపనింద వేయకయు. ఎదురు వాళ్ళ మీద మేము అపనింద వేసి, అనగా కొంతమంది పెద్దలు ఉంటారండి, ఏం చేస్తారంటే మంచి వాళ్ళ మీద అపనింద వేసి చెడ్డ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని అనగా అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటారు. మీ జీతములతో తృప్తి పొందుడే. మీరు ఉద్యోగం చేస్తున్నారు కనుక, కూలి పని చేస్తున్నారు కనుక, అయాక మరి వర్క్ చేస్తున్నారు కనుక మీకు అనగా అప్పగించిన పని న్యాయంగా మన డబ్బు తీసుకున్నారు కనుక మీకు అలాగనే కరెక్ట్గా పని చేయండి. అప్పుడు మీ జీవితం, మీ కుటుంబం తృప్తిగా మంచిగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులో మనకేం కనబడుతుందంటే యథార్థవంతులుగా ఉండండి అని కనబడుతుంది. మన అంశం ఏమిటి అంటే యథార్థవంతులు లేక ఇష్టలైన మనుషులు అనే యొక్క అంశం దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున మనము కొన్ని సంగతులను చూద్దాం. సామెతల గ్రంథంలోంచి ఒక మాట చదువుకుందాం. యథార్థవంతులు ఇష్టలైన మనుషుల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. 11వ అధ్యాయం 11వ అధ్యాయం తెరవండి, 20 వచనం చదవండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. వింటున్నారా? ఆయనకు ఇష్టలై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయనకి ఇష్టడుగా ఉంటున్నావా? యోహాను చెప్తున్నాడు కదా, బాప్తిసం ఇచ్చి యోహాను బోధిస్తున్నాడు కదా. ఈ బోధ ఎక్కడి నుంచి బోధిస్తున్నాడు? ఆయన దేవుని వాక్యంలోదే, ఎక్కడి నుంచి తెచ్చిన వాక్యం కాదు. నేను చెప్పిన బైబిల్ గ్రంథంలోదే, అక్కడ యోహాను గారు చెప్పిన బైబిల్ గ్రంథంలోదే. అయితే ఇక్కడ మీరు యథార్థవంతులై మీ పనిలో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మీ ఉద్దేశాల్లో కానీ, మీ ఆలోచనలో కానీ, మీ పద్ధతుల్లో కానీ, మీ పడికట్టులో కానీ, మీరు చేసే ప్రతి దానిలో యథార్థత ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరంటే యథార్థముగా ప్రవర్తించువారు. ఉద్యోగం చేస్తున్న వారులరా, ఆయా కూలి పనులు చేస్తున్న వారులరా, లేకపోతే ఆయా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారులరా, ఆయా షాపులో పనిచేస్తున్న వారులరా, ఆయా ఇళ్ళ దగ్గర పనిచేస్తున్న వారులరా, ఆయా రకరకాలుగా యజమాని దగ్గర పనిచేస్తున్న వారులరా, ఎవరైనా కావచ్చు. కానీ మీరు కష్టపడిన దానికి మీ యజమాని ఇస్తున్న జీతానికి ఆ యొక్క పని చూపిస్తున్నావా లేదా? ఆ పని చూపించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా జీతం తెచ్చుకుంటున్నావేమో, నువ్వు తృప్తిగా ఉండలేవు, నీ కుటుంబము నీవు తృప్తిగా బ్రతకలేవని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. కనుక జాగ్రత్త, దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులు అనగా యథార్థంగా ప్రవర్తిస్తే వర్ధిల్లుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. 2వ మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలోకి రండి, 18వ కీర్తన తీయండి. కీర్తన గ్రంథము 18వ కీర్తన ఒకసారి చూడండి. అందరూ కూడా 18వ కీర్తన తెరిచి చూడాలి. దావీదు యొక్క యథార్థత ఇక్కడ కనబడుతుంది. దావీదు దేవుడు మరి దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకు ఇష్టడుగా ఉన్నాడు అని అంటే మనకి కనబడుతున్న పరిస్థితి. క్షమించండి, మనం కీర్తన గ్రంథం కాదు కానండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 13వ అధ్యాయము ఈ 18వ కీర్తన అలాగే ఉంచండి, తర్వాత చదువుకుందాం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరిని తొలగించి? సౌలును తొలగించి రాజుగా దావీదు ఏం చేశాడు? రాజుగా ఏర్పాటు చేశాడు. ఎందుకని? మరియు ఆయన అంటే దేవుడు
కుమారుడైన దావీదుని ఇదిగో యెష్షయి కుమారుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. యెష్షయి కుమారులో ఒకరిని నేను ఎంచుకోబోతున్నాను రాజుగా అని అన్నాడు. ఎందుకు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అదనమాట అండి. అతడు నా ఇష్టానుసారం, తన ఇష్టం చేయడు కానీ నా ఇష్టమే చేస్తాడు, నా ఇష్టమే చేస్తాడు, నా పద్ధతే చేస్తాడు, నా ఇష్ట ప్రకారంగా బ్రతుకుతాడు, చేస్తాడు, జీవిస్తాడు. కనుక నా ఇష్టానుసారమైన మనుషుడు. నా అంటే అంటే ఇంకొక చోట ఏముందంటే ఆయన హృదయానుసారుడు అని రాయబడిందండి. అందరూ స్తోత్రం చెప్పండి. అంటే దావీదు ఎవరు హృదయానుసారుడు? దేవుని హృదయానుసారుడని మనకు కనబడుతుంది. అంటే అంత నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అటు యథార్థవంతుడు కాబట్టి అతడు ఏం చేశాడో తెలుసా? దేవునికి ఇష్టడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒకవేళ ఇష్టడుగా లేకపోతే, దేవునికి ఇష్టడుగా ఉండకపోతే, ఇష్టడుగా జీవించకపోతే, ఈ వాక్యం విన్న తర్వాత కూడా దయచేసి నువ్వు అలాగే బతకాలనుకుంటే దయచేసి వద్దంటున్నాడు దేవుడు. నువ్వు నాకు ఇష్టానుసారమైన మనుషువు, నాకు ఇష్టానుసారమైన బిడ్డవు ఆయన అంటూ ఉంటున్నప్పుడు నువ్వు మారాలి, నువ్వు మార్చుకోవాలి, మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందరూ కూడా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథం నుంచి మరొక 3వ మాట చదువుకుందాం. దావీదు అనగా దేవుడికి ఇష్టడు గనుక ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బాధల నుంచి విడిపించడం జరిగింది. అది మనకి కనబడుతుంది. 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. విశాలమైన స్థలమునకు 18వ కీర్తన గ్రంథము 19వ వచనంలో విశాలమైన స్థలముకు ఆయన తోడుకుని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడును కనుక ఇదిగో నన్ను తప్పించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, దావీదు ఎన్నో కష్టాల నుండి, ఎన్నో యుద్ధాల నుండి, ఎన్నో సమస్యల నుండి, ఎన్నో పోరాటాల నుండి, ఎన్నో బలహీనతల నుండి, ఎన్నో రకరకాల సమస్యల నుంచి దేవుడు తప్పించాడు. ఎందుకంటే అతడు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవునికి ఇష్టానుసారంగా ఉంటే దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు కూడా నిలిచిపెట్టడు, నిన్ను ఎప్పుడు కూడా పక్కకు తొయ్యడు. ఏమండి, దేవుడిని నిలిచిపెట్టడు. ఆయన ప్రతి దానిలో తప్పిస్తాడు. శత్రువులను జయించాడండి. ఏమండి, చిన్నతనంలో గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొల్యాతు చూస్తే బారు లేనివాడు. అతని దగ్గర ఉన్న కత్తి, అతని బలం అనగా దావీదు ఎదుట చూపిస్తే అతడు అనగా ఒక ఏటకి చంపేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడో తెలుసంటే దావీదు యుద్ధానికి వెళ్ళాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే అతన్ని గెలిపించినట్లుగా మనం చూస్తాం. అతని గెలుపుకి గల కారణం ఏంటో తెలుసా? అతడు దేవునికి ఇష్టానుసారమైన వాడు కాబట్టి దేవుడు విడిపించడానికి, రక్షించడానికి, కార్యం చేయడానికి ఆయన దావీదు పక్షంగా ఆయన ప్రతి ప్రమాదం నుంచి తప్పించడం జరుగుతుంది. కనుక నా జీవితంలో కూడా మనమందరము కూడా అలా ఉంటూ ఉన్నట్లయితే దేవుడు కార్యాలు చేయక తప్పక మానడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, నీ పక్షాన పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీ పక్షాన పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీ పరిస్థితికి పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది. కనుక నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటున్నావా? లేకపోతే దయచేసి ఇష్టడుగా ఉండకపోయినట్లయితే ఇప్పుడైనా ఇష్టడుగా ఉండడానికి ఇష్టపడింది. మనుషుల కోసం మనుషులకి ఇష్టడుగా ఉండకండి. మనుషులకి ఇష్టడుగా ఉంటే రేపు పొద్దున్న నిన్ను ఏం చేస్తారో తెలుసు. అంటే ఆయనకి ఇష్టం ఉందని చెప్పి కూడా బాగానే ఉంటారు. ఇష్టం లేనప్పుడు నిన్ను ఎదురు వాళ్ళకి అప్పగించేస్తారు. ఏమంటారు? కనుక దయచేసి మనుషులకు కాదు ఇష్టడుగా ఉంటే దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే, ఇదిగో నువ్వు మనుషులకు ఇష్టడుగా ఉన్నావు కనుక రేపొద్దున వాళ్ళు నిన్ను ఎవరికైనా అప్పగించినప్పుడు ఆయన తప్పిస్తాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దావీదు జీవితం అదేనండి. దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక ప్రజలకు ఇష్టడై ఉన్నాడు. ఇష్టం లేనప్పుడు అనేక మంది అతను పట్టుకుని చంపాలని, అనగా ఏదో చేయాలని
తను రిస్క్ చేయాలని, తను ఇబ్బంది పెట్టాలని చూశారు. అయితే ఆ పరిస్థితిలో దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు కనుక, దేవునికి ఇష్టడు కనుక దేవుడు అతనిని ఏం చేశాడంటే తప్పించినట్లుగా ఇదిగో 18వ కీర్తన 19వ వచనంలో ఆయన మాట్లాడటం జరుగుతుంది. చూడండి ఒకసారి. విశాలమైన స్థలములకు ఆయనను తోడుకుని వచ్చెను. ఎక్కడి నుంచి? ఇరుకులోంచి, ఇబ్బందిలోంచి, శోధనలోంచి, బలహీనతలోంచి, కష్టాల్లోంచి, పరిస్థితుల్లోంచి, అనేక కమ్యూనిటీ అనగా జనాంగంలోంచి విశాలమైన చోటుకు తోడుకొచ్చాడు. ఆ పరిస్థితిని తప్పించి ఆయన గొప్పవాడుగా, దేవుడు మంచివాడుగా నిరూపించగల కారణం ఏమిటి అంటే దావీదు దేవునికి ఇష్టానుసారమైన వాడు, యథార్థవంతుడు గనుక అంటున్నాడు. ఈయన ఆయనకు ఇష్టానుసారం కనుక ఆయనను తప్పిస్తాడు. దావీదునే కాదు, నిన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు. ఎవరు ప్రార్థిస్తే, ఎవరు యథార్థంగా ఉంటే, ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటే కనుక వాడిని తప్పించడం మాత్రము ఆయన మాత్రం వదిలిపెట్టడు. ఆయన చెయ్య విడిచిపెట్టే దేవుడు కాదు కదా. అనగా నిన్నేరుకున్నట్లుగా చెవు మందము కాదు, అనగా విడిచిపెట్టడానికి చెయ్య కురుచ కాదు అని బైబిల్ చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు రాత్రి దేవుని బిడ్డలారా, ఇదిగో మనం మరొక మాటలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కనబడుతుంది యథార్థవంతులు దేవుని బిడ్డలారా మనకి ఎలా కనబడుతున్నారో అంటే 4వ మాట కూడా మనం చదువుకుందాం ఈ సమయంలో. దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. 29వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. దావీదు ఏమంటున్నాడంటే, నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఉన్నాను కనుక ఇదిగో అని ఆయన మాట్లాడటం జరుగుతుంది. 29వ అధ్యాయము 17వ వచనం చదవగలరా? నా దేవా, నీవు హృదయం పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరు ఇష్టపడుతున్నాడండి? ఎవరు పడితే ఆయన ఇష్టపడుతున్నాడా? ఇష్టపడ్డా ఆయన. ఎవరిని పడితే మనం ఇష్టపడితే ఇంకెందుకండి? లోకంలో అందరినీ ఇష్టపడాలి. యథార్థవంతులు ఉన్నారు, యథార్థత లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన ఇష్టపడుతున్న మాత్రం యథార్థవంతుల్ని ఇష్టపడుతున్నాడు. ఆ కోవలో ఎవరున్నారంటే, ఆ లైన్లో ఎవరున్నారంటే దావీదు ఉన్నట్లుగా మనకి కనబడుతున్నాడు. నువ్వు ఉంటున్నావు ఆ లైన్లో, నువ్వు ఉంటున్నావు ఆ కోవలో, నువ్వు ఆ యొక్క మరి పద్ధతిలో జీవిస్తున్నావు. ఆలోచన చెయ్యి. చదమ్మా. ఇవన్నీ కూడా దావీదు ఇచ్చాడంటండి. దేవుని మందిరానికి చేసాడంట. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సన్నిధిలో చేసాడంట. ఇవన్నీ కూడా చేశాడు కనుక దావీదును దేవుడు అనగా మాట్లాడిన మాట ఆయన మరొకసారి దేవునితో ప్రార్థన పూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనోపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుతున్నాడు. అక్కడ దావీదు ఇవ్వటమే కాకుండా దావీదుతో పాటు సంఘం కూడా ఇచ్చిందంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు దావీదు ఏం చేశాడు మనం చదువుదాం. 29వ అధ్యాయము 2వ వచనం నుంచి కొంచెం కింద చదవగలరా? నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునికి కావాల్సిన బంగారపు పనికి బంగారమును, ఇండి పనికి ఇండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోపీతపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, ఇంతైనా వర్ణము గల
పలు విధములైన రాళ్లను మిక్కిలి వెలగల మిక్కులు నానా విధములైన రాళ్లను రత్నములను తైల చెలువరాయి తెల్ల సలుగురాయి విశేషంగా సంపాదించుటని దేవునికి స్తోత్రం. ఇది దావీదు సంపాదించిందండి. కొలవడానికంటండి, బంగారం కొలవడానికి, ఎండు కొలవడానికి, ఇత్తడి కొలవడానికి సరిపోకంటండి. కొలుద్దామని చూశాడు కానీ కొలవడానికి కుదరక అవన్నీ తీసుకెళ్ళి గదిలో పెట్టేసాడంటండి దేవుని యొక్క మందిరానికి. అంటే అంత విస్తారమైన తూకానికి కూడా రాలేని బంగారం అంటండి, తూకానికి రాలేని ఇండి అంటండి, తూకానికి రాలేనిది అనగా ఎత్తడంటండి, రాళ్ళు అంటండి, రత్నాలు అంటండి, ఒక విధం కాదండి, చిక్క అంటండి, రకరకాల యొక్క విధానాలు కలిగినట్టు అదంతా కూడా అతని సంపాదనే అంటండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని సంపాదన దేవుని మందిరం కొరకు. అందుకే చెప్తున్నాడు, ఇదంతా ఈ అధ్యాయం చదువుకోండి. మీ తర్వాత వెళ్ళిన తర్వాత మీరు చాలా మంచి విషయాలు. తనతో పాటు కూడా తన సంఘం కూడా ఏం చేస్తుందో చెప్తున్నాడు. ఒక 5వ వచనం చదవండి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చిన వారు ఎవరైనా, ఇగో మనోపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సంఘం కూడా ఇచ్చిందంటే తనతో పాటు కూడా సంఘానికి కూడా. అంటే ఏంటి, దావీదు కూడా మనోపూర్వకంగా ఇచ్చాడంటండి, ఇష్టపూర్వకంగా ఇచ్చాడంటండి. అనగా సొనుక్కోకుండా, అని గొనుక్కోకుండా, రకరకాల యొక్క అయ్యో నాకు ఉండదేమో, నాకు చేయదేమో అని అనుకోకుండా అంత యావదాస్తి ఇచ్చేసాడంటండి. తనతో పాటు తన యొక్క సంఘము, అంటే ఆనాడున్న ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేవునికి మనోపూర్వకంగా తీసుకుని వచ్చారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనం చదవండి. వారంటే ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు వాళ్ళందరూ కూడా యెహోవాకి పూర్ణ హృదయంతో ఇచ్చారంటండి. అందరూ సంతోషపడిపోయారటండి. అనగా జనులందరూ సంతోషపడ్డారు. దావీదు కూడా ఏం చేయబడ్డాడు అనగా నాతో కలిసి ఎవరంటండి ఆ యొక్క ప్రజలు ఇచ్చినందుకు దేవుని మందిరానికి కృతజ్ఞతలు చెల్లించి దేవుని సన్నిధిలో ఎంతో సంతోషించాడు. 10వ వచనం చదవండి. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా అదిగో ప్రార్థన ప్రారంభించాడంటండి. ప్రభువా నాతో పాటు సంఘం ఇచ్చింది, అనగా ఇశ్రాయేలు 2 గోత్రాలు ఇచ్చారు దేవుని పనికి, నేను ఇచ్చింది నేనే మొత్తం ఇచ్చాను అని అనుకుంటున్నాను. కానీ నేను ఇచ్చింది పెద్ద ఎక్కువేం కాదు నాయన, పెద్ద ఏం కాదు నాయన. 14వ వచనంలో చెప్తాడు, మనం చదువుతాం. మాకుండుటకు అంటే ఎవరికి? నాకును నా ప్రజలైనటి అనగా యూదా సంఘానికి, యూదా ప్రజలకు మేము ఏపాటి వారం, ఎంతటి వారం ప్రభా నీ మందిరానికి ఇవ్వడానికి మేము ఏపాటి వారం తండ్రి. చూసారా, తగ్గించుకుంటున్నాడు దావీదు. ఆ ప్రజలు కూడా తగ్గించుకున్నారు. ఈ మందిరానికి ఇవ్వడానికి మాకు ఏపాటిది ప్రభు, నువ్వు ఇస్తేనే కదా, మాకు ఇస్తేనే కదా ప్రభు మీకు ఇచ్చాము. ఇచ్చింది అంతా కూడా నాది కాదు నాయన, ఇది నీది ప్రభు అని దావీదు అంటున్నాడు. ప్రజలు కూడా అంటున్నారు. సరమ్మ మాట. ఈ ప్రకారము మనోపూర్వంగా ఇచ్చు సామర్థ్యం మాకు ఉండటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. చూసారా, వాళ్ళంతటి వాళ్ళు నీకు ఇవ్వడానికి వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చావు కనుకనే వాళ్ళు నీకు ఇవ్వడానికి వెనక తీయకుండా వచ్చారు అంటున్నాడు. సమస్తం నీ వల్లనే కలిగింది కదా. అవును కదా, వాళ్ళందరికీ కూడా కలిగింది. ఎక్కడి నుంచి కలిగింది? ఎక్కడి నుంచి కలిగింది? వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారా? కాదు, నేను వాళ్ళకి నేను ఇచ్చాను, భూములు ఇచ్చాను, పొలాలు ఇచ్చాను, ఆస్తులు ఇచ్చాను, బంగారాలు ఇచ్చాను, ఎండిని ఇచ్చాను, ఇత్తడిని ఇచ్చాను, రకరకాల యొక్క అన్నీ కూడా రత్నాలు ఇచ్చాను, వాళ్ళ భోగభాగ్యాలు అన్నింటినీ కూడా ఇచ్చాను కనుక అవన్నీ నేను ఇచ్చినవే. నీవు ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఇవ్వడానికి వాళ్ళకి పెద్ద విశేషమేమి కాదు అని వాళ్ళు తగ్గించుకుని దావీదు వలె వాళ్ళకు కూడా ఏం చేశారంటే దేవుని ఎదుటికి వచ్చారు దేవుని యొక్క పని కొరకు. అంటే నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే దేవునికి ఇష్టానుసారమైన మనుషులు, దేవునికి ఇష్టానుసారమైన వారు. చూడండి,
ఏమంటున్నాడు ఇక్కడ? నీ స్వసంపత్యంలో అంటే నీ సొంతం, నీ యొక్క నువ్వు సొంతంగా మాకు ఇచ్చిన దానిలో, నువ్వు ఇచ్చింది మాకు ఏదైతే ఉందో దానిలోనే ఇచ్చాను, కానీ మాకు ప్రత్యేకంగా మాకు ఏది లేదు ప్రభు, అది నువ్వు ఇచ్చిందే అని చెప్తున్నారు. మా పితరులందరి వలనే మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము. మా చాలమ్మా ఇచ్చి ఉన్నామని చెప్పి కింద ఏం చెప్తున్నాడు దావీదు 17వ వచనంలో, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, దేవా హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు. అవును, అంటే అక్కడ ఆ యొక్క సంఘం పట్ల, సేవకుడు పట్ల, అంటే దావీదు పట్ల తనకున్నటి గొప్ప యథార్థతను అనగా ఎలా ప్రకటన చేసుకున్నారంటే దేవుని యొక్క పని కొరకు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఏం చేశారంటే వాళ్ళంతా కూడా దేవుని ఎదుట యథార్థవంతులుగా కనబడుతున్నట్లుగా ఇక్కడ దావీదు ప్రార్థన మనకి కనబడుతుంది. నేనైతే నేను ఇష్టపూర్వకంగా ఇచ్చాను, నా జనులు కూడా ఇష్టపూర్వకంగానే ఇచ్చారు. సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, అలా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇష్టలైన మనుషులు ఎవరైతే ఉంటారో దేవునికి, వాళ్ళు యథార్థవంతులుగా దేవుని యొక్క పరిస్థితులకి అనగా దేవుని కార్యాలకు వాళ్ళు యథార్థంగా దేవునికి ఇస్తారు, యథార్థంగా భూమి మీద బతుకుతారు, వారి పనుల్లో బతుకుతారు, వారి ఆలోచనలో బతుకుతారు, వారి ఉద్యోగాల్లో బతుకుతారు, వారి పనుల్లో బతుకుతారు, వారి కార్యక్రమాల్లో బతుకుతారు, వారి ఇంటిలో బతుకుతారు, ప్రతి దానిలో కూడా దేవుని మందిరంలో కూడా యథార్థంగా దేవునికి ఇచ్చి మహిమను పొందుతారు. కనుక ఇదిగో ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరంటే వీళ్ళే, ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరంటే వీళ్ళే, యథార్థవంతులే. కనుక అలాంటి యథార్థవంతులతో నీవు కూడా సాంగత్యం చేసి ఆ సహవాసంలో అనగా నువ్వు కూడా సహకరించి ప్రభు దీవెనలు పొందడానికి ఇష్టపడాలని తెలియజేస్తూ ఈ నా మాటలు మీ యొక్క ఇనుకుడిలో ప్రభు ఆశీర్వదించును గాక. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.